నిజంగా చెప్తున్నా సారీ కాదు గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్టు డాకు మన చూడడం ఇక్కడ నాది ఒకటే మాట బక్కోడికి రజనీ పండోడికి బాలయ్య జై బాలయ్య ఆయన రజనీకాంత్ కి అనిరుద్ధ్ బాలకృష్ణకి దామన్ రజనీకి బక్కోడు అంతే డాకు మహారాజ్ సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సూపర్ గా ఉంది మూవీ. ఇప్పుడే చూసేసి వస్తున్నాను. డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, సెంటిమెంట్ బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగా తీశాడు. బాబీకి అండ్ బాలకృష్ణకి ఇద్దరికి మంచి బ్రేక్ త్రూ చెప్పాలంటే మంచి హిట్. సంక్రాంతికి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చింది, చాలా సూపర్ గా ఉంది. కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంటుంది, మాస్ మూవీ. మన బాలకృష్ణ అంటేనే మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాక్షన్స్. సో ఓవరాల్ సూపర్ డూపర్ మూవీ. గేమ్ చేంజర్ ఇది కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ మూవీ వచ్చి పోయిందని చెప్పకండి, ఎందుకంటే మైండ్ పిచ్చెక్కిపోయింది దాని గురించి అడగొద్దు. అది నోవేర్ రిలేటెడ్. అసలు ఫస్ట్ డే నేను వెళ్ళాను గేమ్ చేంజర్ కి, వాళ్ళ ఫస్ట్ ప్రీమియర్ షో చెప్పాను. ఆ రోజు యావరేజ్ అనే చెప్పాను, నాకు నచ్చలే మూవీ. ఓవరాల్ చూస్తే ఇప్పుడు కలెక్షన్స్ లేదు, ఓ ఎంటీ థియేటర్స్ ఏమో ఇంకో 1 వీక్ లో వెళ్ళిపోతుంది నాకు తెలిసి మూవీ. అంత బడ్జెట్ పెట్టేసి బీజిఎం ఇంపార్టెంట్ కాదు, స్టోరీ గిట్ ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్. ఆయన ఎట్లా యూటిలైజ్ చేయాలి. రామ్ చరణ్ తప్పేం లేదు, డైరెక్షన్ రాంగ్ ఉంది, స్టోరీ బాగాలేదు అనమాట, అందుకని సక్సెస్. దీంట్లో కూడా రొటీన్ స్టోరీ అంటున్నారు, మీరేమంటారు? రొటీన్ అంతే, రొటీన్. మనకు కొత్త స్టోరీస్ రావాలంటే చాలా కష్టం. రొటీన్ లోనే మిక్సింగ్ చేశాడు, బట్ ఆ మిక్స్ అనేది కనిపించదు మనకు. చాలా బాగుంది. డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఒకటే ఒక డైలాగ్ గా ఉంది, వార్నింగ్ అంటే సచ్చేవాడు కాదురా చంపేవాడు ఇచ్చేది. ఓవరాల్ ఈ మూవీ గురించి ఏం చెప్తారు? బ్లాక్ బాస్టర్ సూపర్ గుడ్ మినిట్. జై బాలయ్య, జై బాలయ్య. సంక్రాంతి విన్నర్ కలెక్షన్స్ వైజ్ ఇదే బెస్ట్ మూవీ, చాలా బాగుంటుంది. ఓవరాల్ గా బాలయ్య ఏ విధంగా ఇస్తారు? జై బాలయ్య, జై బాలయ్య. నరుకుతున్నా, ఇది రియల్ ఫేక్ అనుకుంటా, ఇది రియల్ అన్న నిజం చెప్తున్నా. ఒక్కనొక్కడిని నరుకుతున్నా. మా ఫ్రెండ్ గారి పేరు లింగ. సినిమా బాగాలేదని అంటే వాడిని వంగబెట్టి ఇంకా అన్న సూపర్ ఉందన్న. బాలయ్య సినిమాలో ఫస్ట్ టైం విజువల్స్ సూపర్ అంటే సూపర్. అసలు హాలీవుడ్ సూపర్. మన తెలుగు స్థాయిని ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది ఇప్పటి నుంచి. సూపర్ పాన్ ఇండియా ఫిలిం లాగా వెళ్ళిపోవచ్చు. పక్కా సంక్రాంతి మూవీ. తమన్ సూపర్, బీజిఎం ఇచ్చి పాడేసిండు. వర్త్ వర్మ వర్త్ చెదిరిపోయేలా ఉంది వర్మ, కళ్ళు చెదిరిపోయేలా ఉంది. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ బీజిఎం అంత సెంటిమెంట్ గానీ అంత కరెక్ట్ ఉందన్న. ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. ఎలివేషన్ ఇస్తాడన్న బాబీ. సూపర్. బాలకృష్ణకి ఒక రేంజ్ లో హిట్ అన్న. డాకు మహారాజ్ బాలయ్య తమనంటే ఆల్రెడీ అఖండతో డేంజరస్. డేంజరస్ పాప సెంటిమెంట్ చేసి సూపర్ వర్కౌట్. సెకండ్ హాఫ్ లో వాటర్ ఎపిసోడ్ ఎలా ఉంది? మెసేజ్ మెసేజ్ బాగుంది, బట్ కొంచెం స్టోరీ బిల్డప్ లాగ్. ఓకే, అన్ని మూవీస్ లో రొటీన్ స్టోరీ లెక్క అనిపించిందా మీకు? రొటీన్ స్టోరీ ఏం మాట్లాడుతున్నా? మా బాలయ్య అంటే బాలయ్య. లాగ్ ఏమైనా అనిపించిందా? స్టోరీ బిల్డింగ్ యాక్చువల్లీ అన్ని మూవీస్ లో కామన్. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అంటారా? 100%. సో సంక్రాంతి విన్నర్ బాలయ్య అనుకోవచ్చా? ప్రస్తుతానికి అనుకోవచ్చు. డెఫినెట్లీ నిజంగా చెప్తున్నా. వేరే అన్నా నిజంగా నాకు ప్రొటెక్షన్ కావాలన్నా. మా డాడీకి ఫోన్ చేస్తారు, మా మమ్మీకి ఫోన్ చేస్తారు, మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు అన్న. మా ఫ్రెండ్ గారి ఫోన్ కి 150 ఫోన్స్ వచ్చినాయి అన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అన్న. వాడు నాకు ఫోన్ చేసి చంపుతారు అన్న. ఇంకో కట్టెట్టుందో నా ముందుకు రండి, మీరు ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాడిని నరుకుతాయిట్లా కూడా నరుకుతా అన్న. అన్ని సినిమాలను ఆదరిద్దామన్నా. అన్ని సినిమాలు ఒకటి అన్న. టీఎఫ్ఐ బానిసలమన్నా. మేము సినిమా బాగుందంటే బాగుందని చెప్తాం, బాగాలేదంటే బాగాలేదని చెప్తాం. బాగాలేకపోతే కావాలని పోతాం అన్న. ఎందుకంటే ఒక అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఎంత పడి కష్టపడి ఒక కొడుకుని పిల్లల్ని పెంచుతారో, ఒక సినిమాను ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక ఆర్టిస్ట్ అందరు కలిపి ఒక స్క్రీన్ మీద చేస్తారన్న. నిజం చెప్తున్నా, ఎప్పుడేం చేయలేడు.